హాయ్ అండి. ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ మసాలా ఎర్రకారం దోశ చేసుకుందాం. ముందుగా మనం ఎర్రకారం ప్రిపేర్ చేసుకుందాం. 10 ఎండుమిర్చి, 4 పెద్ద ఆనియన్స్ కట్ చేసి మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత వేసుకుందాం. కొద్దిగా నీళ్లు పోసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్న ఎర్రకారం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం పుట్నాల పొడి చేసుకుందాం. 1 కప్పు పుట్నాలు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్ కొరకు. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బేసన్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిందని బాగా. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇలా చిటపటలాడాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని వేపేసుకుందాం. ఇలా వేగుతున్న ఆనియన్ లోకి మనం కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని వేపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్, క్యారెట్ పీసెస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా వేసేసుకొని టమాటా మెత్తపడేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఆలు ముక్కలు ఉడికేదాకా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇలా అన్ని మగ్గాయండి బాగా. ఇప్పుడు దీంట్లోకి శనగపిండిలోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. బాగా దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుందాం. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. బాగా ఎర్రగా కాల్చుకుందాం. ఒకవైపు కాలిందండి. ఇప్పుడు మరోవైపు కూడా తిప్పేసుకొని కాల్చుకుందాం. ఇప్పుడు రెండో వైపు కూడా కాలింది కదండి. దీనిపైకి మనం ఎర్రకారం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన పుట్నాల పొడి కూడా వేసుకుందాం. ఇందాక ప్రిపేర్ చేసుకున్న బేసన్ కర్రీ కూడా వేసుకుందాం. వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుందాం. అయిపోయిందండి. బాగా కాలింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్టీ మసాలా ఎర్రకారం దోశ రెడీ అయిపోయిందండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.